నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. ఇక తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ఐద్నగర్ మండల కమిటీ మెంబర్ సుధీర్ కుమార్ మనతో ఉన్నారు. ఈరోజు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ తొలి వార్షికోత్సవం సందర్భంగా ఈ సంవత్సరంలో వారు చేసినటువంటి సోషల్ యాక్టివిటీస్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం సుధీర్ కుమార్ గారు. నమస్కారం సార్. సార్ చెప్పండి, ఫస్ట్ యానివర్సరీ కూడా చేసుకున్నారు సార్. ఈ ప్రొటెక్షన్ కమిటీ యాక్షన్ ద్వారా ఈ ప్రజల్లోకి అవగాహన ఎలా కల్పించారు, ఎలా సాగుతుంది, జనాలకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు ప్రజలకు? ఇప్పటి వరకు చాలా ప్రోగ్రామ్స్ చేసాం సార్, కండక్ట్ చేసాము. ఇంకా ముందు కూడా ఇలాగే మరెన్నో కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాము ఫ్యూచర్లో కూడా. ఇప్పుడు ప్రొటెక్షన్ కమిటీ ద్వారా చాలామందికి అవగాహన లేదు. మీరు ఈ 1 ఇయర్లో ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పించారు? ప్రజలు ఇట్లా క్యాంప్స్ పెట్టడం కానీ, కాలేజెస్కి వెళ్ళడం, స్కూల్స్ ప్రతి ఒక్కరికి పూర్ పీపుల్ దగ్గరికి వెళ్ళడం కానీ, దాని గురించి వాళ్ళకున్న హక్కుల గురించి, మానవ హక్కులు అంటే ఏమిటి వారి వివరించి ఇట్లా కండక్ట్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు 1 ఇయర్ ప్రాసెస్లో ఎక్కడెక్కడ మీకు సంబంధించిన మెంబర్స్ ఉన్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? మొత్తం మా టోటల్ తెలంగాణ స్టేట్ వచ్చేసి 1000 పైన ఉంటారు సార్. మా హైదరాబాద్ మండల కమిటీ 10 మెంబర్స్ ఉన్నారు మా టీంలో. మేడం వారు వచ్చేసి డాక్టర్ లక్ష్మి గారు అండి, స్టేట్ ప్రెసిడెంట్. కృష్ణమాచారి గారు జనరల్ సెక్రటరీ. అంటే లక్ష్మి గారు ఇక్కడే ఉంటారా? లక్ష్మి గారు వచ్చేసి వనస్థలిపురంలో ఉంటారు మేడం, అవైలబుల్ అక్కడే ఉంటారు ఆఫీసు. ఓకే, ఏదైనా ఒక సోషల్ యాక్టివిటీ కానీ ఈ ప్రొటెక్షన్ కమిటీ ద్వారా కొంతమందికి జస్టిస్ కావాలంటే స్వతహాగా మీరే వెళ్తారా, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ చేసి మాకు ఇది కావాలి ఇట్లా? చాలా మంది తెలిసిన వాళ్ళు ఉంటే డైరెక్ట్ వస్తారు సార్, తెలియని వాళ్ళు ఉంటే కాంటాక్ట్ చేస్తారు మేడం. కానీ కాంటాక్ట్ చేస్తే మేడం అవైలబుల్ ఉంటే మాకు చెప్తే మేము వెళ్తాం. మా పరిధిలో మాకు సాధ్యమైనంత వరకు మేము ట్రై చేస్తాం. ఒకళ్ళు మా వల్ల కాకపోతే పంపిస్తాం. సుధీర్ కుమార్ గారు, ఈ 1 ఇయర్ ప్లానింగ్లో మీరు అంటే పూర్తిగా డిపెండింగ్ టు ప్రొటెక్షన్ కమిటీలో ఉన్నారా, లేకపోతే మీరు ఏదైనా జాబ్ సార్? కాలేజ్లో వర్క్ చేస్తాం సార్, శ్రీ చైతన్య సైడ్ వేస్తే ఇది 2 చూసుకుంటాం. ఇప్పుడు కాలేజ్ పోతే మన టైం ఇవ్వగలుగుతారా మీరు ఇలాంటి సోషల్ యాక్టివిటీస్? లేదు సార్, వాళ్ళు కూడా కార్యక్రమం చేస్తారంటే మంచి వల్లనే వాళ్ళు కూడా టైం ఇస్తారు. కాలేజ్ సిబ్బంది మంచి సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు కూడా వాళ్ళ ద్వారా టైం తీసుకొని వచ్చాను. కాలేజ్లో నో ప్రాబ్లం, అట్నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది మాకు. ఇప్పుడు ఈ ప్రొటెక్షన్ కమిటీ ద్వారా చాలా చోట్ల కొంతమంది అన్యాయానికి గురవుతున్నారు. అంటే ప్రొటెక్షన్ కమిటీ తెలియక ఈ కమిటీ ఒకటి ఉంది, దీని ద్వారా మనం అప్రోచ్ అయితే మనం బాగుపడతాం, మన సమస్యకు ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది, ఇలాంటి చాలామంది వెనుకబడిపోయారు. అసలు చాలామంది అన్యాయాలకు కూడా గురైపోయారు. వచ్చిన తర్వాత ఈ సమస్య వచ్చిన తర్వాత దాదాపు మీరు ఎన్ని వేల సమస్యల పరిష్కారం చేశారు? మొత్తం ఇప్పటికైతే ఈ 1 ఇయర్లో 300 చేస్తాం సార్. స్కూల్స్ తీసుకోండి, కాలేజెస్ తీసుకోండి, లేకపోతే వైఫ్ అయినా ఇలా కొంతమంది సాల్వ్ చేస్తాం. మ్యాక్సిమం సాల్వ్ చేస్తాం. ఇంకా చేయాల్సినవి మేడం పరిధిలో ఉన్నాయి. మేడం పరిధిలో ఇప్పుడు ఒక తెలంగాణ రాష్ట్రం వ్యాప్తమైన లేకపోతే టోటల్ ఇండియా మొత్తంలో ఉంది సార్. తెలంగాణ స్టేట్ మొత్తం మేడం చూసుకుంటారు. అంటే డిస్ట్రిక్ట్ కమిటీస్ మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మాత్రం లక్ష్మి గారు మేడం ప్రెసిడెంట్ కాబట్టి ఇక్కడ మేడం చూసుకుంటారు. ఏదైనా ప్రొటెక్షన్ యాక్ట్ కమిటీలో ఏదైనా సొంతంగా మీరు చేయాల్సిన పని ఉంటే మీకున్నటువంటి మేడం గారు ఉన్నారు కదా, హైయర్ అథారిటీ, వాళ్ళు తెలియజేసే వెళ్తారా, లేకపోతే కేవలం మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు? లేదు సార్, మామూలుగా స్మాల్ ఇష్యూస్ అయితే ఓన్గా సాల్వ్ చేసేస్తాం. మరి పెద్దవైతే మేడంకి ఇన్ఫార్మ్ చేసి మేడం దృష్టికి తీసుకొని వెళ్తాం. ఈ ప్రొటెక్షన్ కమిటీ ద్వారా మీరు కొంతమందికి సహాయం చేస్తున్నప్పుడు మీకేమైనా సమస్యలు ఎదురైనాయా? ఎవరి నుండి బెదిరింపులు కానీ? ఎందుకంటే ఇలాంటి ప్రొటెక్షన్ కమిటీ కౌన్సిల్ అంటే హ్యూమన్ రైట్స్ అంటేనే చాలా క్లిష్టమైనది, చాలా డేర్ చేయాల్సిన పని అన్నమాట. ఎందుకంటే ఒక అన్యాయము, ఒక ప్రజాప్రతినిధుల మధ్యలో కానీ, రౌడీల మధ్యలో కానీ, సంఘ వ్యతిరేక శక్తుల మధ్యలో కూడుకునేటువంటి వాళ్ళు ఆపదలు ఉంటారు. మీరు ఇంత ఘనంగా డేర్ చేసిన సందర్భాలలో ఏదైనా మీకు ఎదురైన సంఘటనలు ఉన్నాయా? అంటే ఇప్పటివరకు నాకు అలాంటి పరిస్థితి ఏం రాలేదు సార్. ఇంతవరకు అయితే ఏం బెదిరింపు ఎలాంటివి రాలేదు. ధైర్యంగా కమిటీ పరంగా అంటే అందరికి ఇలాంటిది ఏమీ లేదా? ఏం లేదు సార్, పైన మేడం దగ్గర నుంచి కింద స్టాఫ్ వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇటీవల స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడం, పెడదారి పడుతున్న యువత డ్రగ్స్ వాడి చాలామంది వాళ్ళ యొక్క భవిష్యత్తుని
నాశనం చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. వాళ్ళకి ఎలాంటి మీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ నుండి అవేర్నెస్ కల్పించారు? చాలా దాదాపు 50 కాలేజెస్కి వెళ్ళాం సార్, స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ, ఇలా డ్రగ్స్ విషయంలో కానీ. రీసెంట్గా చైతన్యపల్లిలో కాలేజ్ వెళ్ళింది, ఆ అమ్మాయి టీసీ కోసం అని చనిపోవడానికి ట్రై చేసింది. అలాంటి వాళ్ళకి ప్రిన్సిపల్తో మాట్లాడడం, సాల్వ్ చేయడం కానీ, అలాగే స్టూడెంట్స్ కూడా డ్రగ్స్ పెడదారి పట్టొద్దని మా కమిటీ ద్వారా చెప్పేస్తున్నాం. రీసెంట్గా ఈరోజు వచ్చే ముందు కూడా ఒక ప్లేస్లో వాట్సాప్లో వచ్చింది సార్, డ్రగ్స్ 15 years బాబు డ్రగ్స్ తీసుకునే వాళ్ళ అమ్మ పోల్ కట్టి కళ్ళలో కారం పెట్టి కొడుతుంది. ఇలా రోజు ఒక ప్లేస్లో జరుగుతూనే ఉంది. అంటే ఇప్పుడు కారం పెట్టి కొట్టడం వల్ల మానరు, ఇంకా మొండిగా తయారవుతారు. కాకపోతే పోలీస్ వారికి ఒకటే విజ్ఞప్తి, వీలైతే ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ కాకుండా ఎన్నో కౌన్సిలింగ్ సెంటర్లు ఎన్నో, వీటి ద్వారా వాళ్ళకి ఏమన్నా మార్పు వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే మళ్ళీ కొద్ది రోజులు చెప్పి మళ్ళీ తర్వాత మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు మీకు ఏమైనా ఎదురైనాయా? లేదు సార్, ఇది పక్క 100% మా కమిటీ ద్వారా 100% చేంజ్ అవుతారు ప్రజలు. వాళ్ళకి చేంజ్ అయ్యేదాకా పోరాడుతూనే ఉంటాం. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు న్యాయం జరగాలంటే మీ ద్వారా ఎలాంటి భరోసా ఇవ్వగలుగుతారు? 100% ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళ వెనుకనే ఉంటాం సార్, వాళ్ళ వెనుక ఉంటాము. వాళ్ళకి ఎప్పుడో ఏ పిలిచినా వెళ్తాము, ఏ ప్రాబ్లం వచ్చిందని చెప్పినా స్పందిస్తాం. ఏదో కొద్దిసేపు స్పందించి మనకెందుకులే అన్నట్టు కాదు, అది సక్సెస్ అయ్యిందాక దాన్ని ఎన్నుకుంటాం. ఇప్పుడు ఈ ప్రొటెక్షన్ కమిటీ 1 year పూర్తయింది, అంటే మేము వచ్చి 1 year అయిపోయింది. ఈ 1 year కార్యక్రమంలో లక్ష్మి గారు మీతో ఎలా ఉన్నారు, వాటి యొక్క మీ సమస్యల గురించి డిస్కస్ చేసినప్పుడు గాను, చర్చించినప్పుడు గాను, ఒక సమస్య తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు వారి యొక్క సపోర్ట్ మీకు ఎలా ఉంది? మేడం గారు చాలా మంచి సపోర్ట్ చేస్తారు సార్. ఇంకా ఇప్పుడు చేసినవన్నీ చాలా బాగా అప్రిషియేట్ చేశారు. ఇంకా అలా ముందుకు వెళ్ళాలి, మీకు వెనుకంటూ ఉంటాను అంటారు. ఏమైనా తెలియకుండా సబ్జెక్ట్ గురించి చెప్తారు. లైక్ సార్ కూడా అలాగే క్లోజ్ ఉంటారు సార్, మీటింగ్స్ కండక్ట్ అవ్వడం అలా వెళ్తుంటాం. మేము ఏమైనా ఇచ్చినా కూడా పెద్ద అని చిన్న పిల్లలని అనకుండా సలహాలు తీసుకుంటారు, మాకు ఇస్తారు. అందరు కలిసి కట్టుగా ఉంటాం, ఒక టీమ్ లాగా ఉంటాం. ఇప్పుడు జనరల్ సెక్రటరీ కృష్ణమాచార్య గారితో ఎలాంటి సాన్నిహిత్యం? యాక్చువల్గా సార్ ద్వారానే దీంట్లోకి వచ్చాను సార్. సార్ ఒకరోజు ఇలాగే తెలిసినలో మామూలుగా కలిసి ఇట్లా ఫేస్బుక్లో చూశాను, అట్లా దాని ఇంట్రెస్ట్ కొట్టి సార్ కూడా ప్రోత్సహించి సార్ దానివల్ల ఇక్కడ వచ్చాను. సుధీర్ కుమార్ గారు, ఈ ప్రొటెక్షన్ కమిటీ ద్వారా దాదాపు మీ సొంతంగా మీ స్వయాన సమస్యలకు ఎన్ని సమస్యలు మీరు పరిష్కార మార్గం చూపారు? మొత్తం 50 సార్. రీసెంట్గా వనస్థలిపురంలో లైక్ ఇది గ్రంథాలయం తీసేస్తా అని చెప్పారు, దాన్ని ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆపగలిగాను. అదొకటి. ఇంకా స్కూల్ ఫీజెస్ కూడా తెలుసు, స్కూల్స్కి వెళ్ళడం కానీ ఫీజు కొంత కరోనా టైంలో ఎక్కువ తీసుకుంటున్నారు. అలా కొన్ని సక్సెస్ అవి, ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి మేడం దగ్గర, అవి కూడా త్వరలో పూర్తి చేస్తాం. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నారు మీ ద్వారా. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? నెక్స్ట్ ఇయర్ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది? మీ గోల్స్ అంటే సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడం, మేడం ఆటోమేటిక్ పేరు రావడం, ఇంకేమైనా మంచి ఇలాగే సక్సెస్ఫుల్, ఏ ఆటంకాలు అడ్డంకులు రాకుండా ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయాలని, కృషి చేయాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం సమాజంలో చర్చనీయాంశమైనటువంటి సమస్య ఏంటిదంటే డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క డ్రగ్స్ చాలా విపరీతంగా వాడకం జరుగుతుంది. దీనిపై మీరు ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు? మీ కమిటీ ద్వారా ఎలాంటి అవగాహన, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతారు? రేపు రాబోయే 2-3 డేస్లో ఇది క్యాంప్ లాగా ఏర్పాటు చేసుకొని దాని గురించి ప్లాన్ ఉంది సార్. అది చేసుకోవాలని అన్ని టోటల్ తెలంగాణ స్టేట్ మొత్తంకి మేడం పిలుపునిచ్చారు. ఎవరి డివిజన్లో వాళ్ళు మెంబర్స్ కోఆర్డినేట్ చేసుకొని స్కూల్స్ కానీ కాలేజ్ కానీ తిరగడం, వాళ్ళకి ఒక అవగాహన చేయడం జరుగుతుంది. ఫైనల్గా ఈ ప్రొటెక్షన్ కమిటీ ద్వారా మా V3 న్యూస్ ప్రేక్షకులకు మీ యొక్క సలహాలు ఒక 2 నిమిషాలు. దయచేసి డ్రగ్స్ జోలికి ఎవరు వెళ్ళకండి. మీకు ఏ సమాచారం తెలిసినా వెంటనే పోలీస్ వాళ్ళకి సమాచారం ఇవ్వండి. ఒక డ్రగ్స్ లేదు తెలంగాణ రాష్ట్రంగా మనందరం కలిసికట్టుగా పోరాడదాం. అదే ఇది ఈనాటి టాపిక్. మరో వారం మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. V3 న్యూస్, లక్ష్యం సమాజం. నమస్కారం.